అనాలి? రైతుల విషయానికి అన్నదాత సుఖీభవ అన్నారు. 93 లక్షల మంది రైతులు ఉంటే మీరు ఇస్తున్నది ఎంతమందికి? 47 లక్షల మంది రైతులకి. మిగతా అందరికీ టోపీ పెట్టినట్టే కదా. తల్లికి వందనం పథకం ప్రకారం 87 లక్షల మంది విద్యార్థులు ఉంటే మీరు ఇస్తున్నది 67 లక్షల మందికి. అన్నిట్లో కోతలు పెట్టుకుంటూ పోతే మిమ్మల్ని ఏమనాలి? మీ చిత్తశుద్ధి కనిపించడం లేదు. మళ్ళీ చెప్తున్నాం, సూపర్ 6 యథావిధిగా మీరు ఎలా మాటిచ్చారో నిరుద్యోగ భృతి మీరు ఇంతకు ముందు కూడా మాటిచ్చారు. పోయిన ఎలక్షన్లలో 2014లో ముఖ్యమంత్రి అయినప్పుడు కూడా చంద్రబాబు గారు ఇదే మాట ఇచ్చారు. నిరుద్యోగ భృతి ప్రతి నెల ఇస్తామని చెప్పారు. అప్పుడు ఇవ్వలేదు, ఇప్పుడు ఇచ్చేటట్టు కనిపించడం లేదు. మేము ఉద్యోగాలు ఇస్తాము అంటున్నారు. కనీసం 50 లక్షల మంది బిడ్డలు ఉన్నారు ఉద్యోగాలు లేక. కనీసం మీరు ఉద్యోగాలు ఇచ్చే వాళ్ళకి ఎప్పుడు ఇస్తారో తెలియదు. పోనీ 20 లక్షలు ఇస్తారా? ఎంతమందికి ఇస్తారు? ఇంతవరకన్నా మీరు నిరుద్యోగ భృతి ఇవ్వాలి కదా. అటు ఉద్యోగము రాదు, నిరుద్యోగ భృతి రాదు. మరి మీరు ఇచ్చిన మాటేమో ఏరు దాటేంత వరకే ఓడమల్లన్న, ఏరు దాటిన తర్వాత ఓడమల్లన్న. అదే అంతవరకు పోడిగుండు. అదే మీరు ఎప్పుడెప్పుడు ఇస్తారా అని 4 ఏళ్ళు ఎదురు చూడాలి. అంతేనా? ఎవరైనా ఏమనుకుంటారండి? అధికారం లేకొచ్చిన వెంటనే అన్ని హామీలు నెరవేరుస్తారు అనే కదా రాజశేఖర రెడ్డి గారు ఎలా అమలుపరిచారు? మొదటి సంతకంలోనే అమలు పరిచారు కదా. మరి ఆ క్లాస్ ఎక్కడుంది? అవును, నాకు తెలియదంటనా? చంద్రబాబు గారికి ముందు తెలియదా? వచ్చాక డిస్కవరీ చేశారా? డిస్కవరీ ఛానల్ ఏమైనా పెట్టారా? కాదు కదా. ముందు నుంచి తెలుసు కదా ఎన్ని అప్పులైనాయని. 11 లక్షల కోట్ల అప్పులున్నాయని చంద్రబాబు గారికి తెలియకుండానే ముఖ్యమంత్రి అయ్యారండి. మరి అన్ని తెలిసే కదా చెప్పారు చంద్రబాబు గారు. ప్రతి నెల మహిళలకి 1500 రూపాయలు ఇస్తామని. చాలా అన్యాయం ఇది. చేస్తారండి. ఈ రాష్ట్రం అంతా పేదరికంలో కొట్టుకున్న తర్వాత చేస్తే ఏం లాభము? అధికారం లేకొచ్చిన వెంటనే చేస్తే కదా. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిటిజన్ వాయిస్ అండ్ లైక్ అండ్ షేర్ ప్లీజ్.